సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్ట్లో ఇది డే 3. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏ షూస్ వేసుకోవాలి ఏ అకేషన్కి అంటే దానికన్నాను మ్యాండేటరీగా మీ దగ్గర ఏ షూస్ అయితే ఉండాలి అన్న దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. చాలా మంది షూస్ కొనేస్తారు కానీ అసలు ఏ షూస్ కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం, ఏ అకేషన్కి సూట్ అవుతాయి, ఎందుకు సూట్ అవుతాయి అని కూడా తెలియకుండా వాడుతున్నాం. నా దగ్గరగా 30 జతలు షూస్ ఉంటాయి, మీరు నమ్ముతారా లేదా కానీ హార్డ్లీ నేను వాడేది 6 or 7 పైర్స్ అంతే. ఎందుకంటే ఏ అకేషన్కైనా సూట్ అయ్యి ఆ 6 or 7 పైర్స్ మాత్రమే, మిగతావన్నీ అలా ఖాళీగా వార్డ్రోబ్లో పడి ఉంటాయి అంతే. సో ఈ వీడియోలో ఏంటంటే మీ దగ్గర ఆ మ్యాండేటరీగా ఉండాల్సిన షూస్ గురించి మాట్లాడుకుందాం. సో మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉన్న ఏదైనా సరే ఒకేసారి ఈ షూస్ అన్నీ నేను తీసుకోమని అయితే నేను రికమెండ్ చేయను. మీ దగ్గర బడ్జెట్ చూసుకొని గ్రాడ్యువల్గా ఒకటి తర్వాత ఒకటి తీసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో షూస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఒక వైట్ పెయిర్ ఆఫ్ షూస్ గురించి. సో నా దగ్గర రెడ్ టేప్ నుంచి యాజ్ వెల్ యాజ్ పాతవి కూడా సమ్ స్పార్క్స్ ఏదో ఉంటుంది కదా బ్రాండ్, ఆ బ్రాండ్ నుంచి కూడా వైట్ షూస్ అయితే ఉన్నాయి. బట్ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దీస్ నైకీ ఎయిర్ మ్యాక్స్ ఎస్సీ. సో ఇందులో ఏంటంటే ఇక్కడ ఈ జెల్ కైండ్ ఆఫ్ ఫోమ్లా ఉంది కదా, దీన్ని ఎయిర్ మ్యాక్స్ టెక్నాలజీ అంటారు. అంటే మీరు కొంచెం పరిగెడుతున్న ఎక్కువసేపు నిల్చున్న ఆ షాక్ అబ్జార్ప్షన్స్ ఉంటాయి కదా, అవి మినిమం అయిపోతాయి బాగా ఈ జెల్ వల్ల. సో దట్ మీకు ఆ లెగ్ పెయిన్ అనేది రాదు. దట్స్ వై ఐ ప్రిఫర్ దీస్ నైకీ ఎయిర్ మ్యాక్స్ ఎస్సీ. అండ్ ఈ వైట్ కలర్ మీద ఈ బ్లాక్ టిక్ చాలా బా, ఎవరు చూసినా సరే ప్రేమలో పడిపోవాల్సిందే. సో దట్స్ వై ఐ యూస్ దిస్ నైకీ ఎయిర్ మ్యాక్స్ ఎస్సీ. మళ్ళీ చెప్తున్నాను, దిస్ వన్ కాస్ట్ అరౌండ్ 6,000 రూపీస్. బట్ మీరు ఆఫర్లో ట్రై చేస్తే మీకు ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో వచ్చేస్తుంది. బట్ మీకు ఆ బడ్జెట్ ఉంటే మాత్రమే వీటికి వెళ్ళండి, లేదు అంటే మాత్రం నార్మల్ వైట్ స్నీకర్సే వాడండి. వీటికి ముందు నేను కూడా నార్మల్ రెడ్ టైప్లో తీసుకున్న వైట్ స్నీకర్సే వాడేవాడిని. బడ్జెట్ ఉంటే మాత్రమే యూ మస్ట్ చూస్ దిస్. సో ద సెకండ్ పెయిర్ ఆఫ్ షూస్ దట్ యూ కెన్ హ్యావ్ ఇస్ ఎ బ్లాక్ స్నీకర్స్. సో బ్లాక్ స్నీకర్స్ అంటే సేమ్ రెడ్ టైప్లోనే నా దగ్గర బ్లాక్ స్నీకర్స్ ఉండేవి. యాక్చువల్లీ నా హైట్ వచ్చేసి ఒక 6 feet హైట్ ఉంటుంది, వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 90 kgs ఉంటుంది. సో నా హైట్ని నా వెయిట్ని మ్యాచ్ చేసేలా ఫ్లాట్స్ వాడాలంటే నాకు రోజంతా ఉండడానికి కాలు నొప్పి వచ్చేది. సో దట్స్ వై ఐ షిఫ్టెడ్ టు దిస్ చంకీ కైండ్ ఆఫ్ స్నీకర్స్ అనమాట. సో దట్ ఎక్కువసేపు నిల్చున్నా పరిగెత్తినా ఏం చేసినా సరే ఆ లెగ్ పెయిన్ అనేది రాదు నాకు. ఇన్ కేస్ మీ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, షూస్ వేసుకుంటే మీకు లెగ్ పెయిన్ వస్తుంది అంటే మీకు 2 సజెషన్స్ ఇస్తాను. మీరు ఫ్లాట్స్ వాడుతున్నారంటే ఎయిదర్ ఒక ఇన్సోల్ వాడండి, లేదు అంటే ఈ కైండ్ ఆఫ్ చంకీ స్నీకర్స్ వచ్చే మోడల్లో చూస్ చేసుకోండి. సో దట్ మీకు ఆ లెగ్ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది, యాంకిల్ పెయిన్ అనేది. సో ఈ బ్లాక్ స్నీకర్స్ ఇది పూమా ఎక్స్రే సిరీస్. ఇది నా దగ్గర పూమా ఎక్స్రేలో 2 ఉన్నాయి, దిస్ వన్ అండ్ కలర్ బ్లాక్ చంకీ స్నీకర్స్ కూడా ఒకటి ఉంది. విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వన్. సో మీ దగ్గర ఒక బ్లాక్ షూ అండ్ ఒక వైట్ షూ ఈ 2 పెట్టుకొని ఎలాంటి అకేషన్ అయినా రాక్ చేయొచ్చు. ట్రస్ట్ మీ. మీ దగ్గర కానీ ఎక్కువ బడ్జెట్ లేదు అనుకుంటే మీ లోకల్లో దొరికే వెండర్స్ దగ్గర అయినా సరే ఒక బ్లాక్ షూ ఒక వైట్ షూ ఈ 2 ఫస్ట్ ప్రిఫర్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వైట్ షూకి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ బ్లాక్ షూకి ఇవ్వండి. సెట్, మీ వార్డ్రోబ్ అంతా ఫుల్ అయిపోయినట్టే షూస్. మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు కావాల్సిన స్నీకర్స్ మీ దగ్గర ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే షూస్ గురించి ట్రై చేయండి. సో వైట్ అండ్ బ్లాక్ అయ్యాయి కదా, ఇప్పుడు నవ్ యూ హ్యావ్ ద టైమ్ అండ్ మనీ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ అన్నప్పుడు గో ఫర్ దీస్. దీస్ ఆర్ కలర్ బ్లాక్ స్నీకర్స్. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ అన్ని మీకు ఒకే స్నీకర్లో ఉంటాయి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇప్పుడు నేను వేసిన టీ షర్ట్ ఉంది చూసారా, ఈ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ కానీ లేదా కొంచెం స్పెషల్ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ కలర్ బ్లాక్ స్నీకర్స్ వేస్తే ఒక ఎలివేషన్ వస్తుంది మీ అవుట్ఫిట్కి. సో ఈ కలర్ బ్లాక్ స్నీకర్స్ అందుకు ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ పూమా ఎక్స్రే. వీటి ఎంఆర్పి కూడా నేను పూమా చూస్ చేసుకోవడానికి కూడా రీజన్ ఉంది. ద థింగ్ ఈస్ పూమా మీకు రెగ్యులర్గా సేల్స్ పెడుతూ ఉంటుంది, అప్ టు 50% ఆఫ్ అని, అప్ టు 70% ఆఫ్ అని అలా. సో నేను అలా చూసుకొని సేల్లో తీసుకొని ఉంచుకుంటాను. మీకు ఒక మంచి ప్రో టిప్ చెప్తాను. షాపింగ్లో మీరు ఏవైనా షూస్ కానీ డ్రెస్ కానీ ఏవైనా తీసుకుందాం అనుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కానీ అజియోలో కానీ ఎందులోనైనా కార్ట్లో యాడ్ చేసి ఒక 1 week ఉంచండి. మీకు ఎంతకన్నా పీక్ ప్రైస్ మరి ఇంకా తగ్గదు అని మీకు అనిపించినప్పుడు బుక్ చేసేయండి. మీరు కార్ట్లోకి యాడ్ చేసి పర్చేస్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది తగ్గుతుంది. అలా థింక్ చేయండి మీరు ఎప్పుడు కూడా. నేను ఇది అబ్జర్వ్ చేసింది ప్రో టిప్. ఈ షూస్ అయితే నేను 2 సార్లు క్యాన్సిల్ చేసి ఆర్డర్ పెట్టాను. నైకీ ఎయిర్ మ్యాక్స్ అయితే 3 times క్యాన్సిల్ చేసి ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నేను కార్ట్లో యాడ్ చేసిన తర్వాత నాకు ప్రైస్ ఇంకా తక్కువగా వస్తూనే ఉంది. అందుకు దట్స్ ద రీజన్. సో ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నప్పుడు గో ఫర్ దీస్ చంకీ స్నీకర్స్. ఈ 3 స్నీకర్స్ కనుక మీ దగ్గర ఉంటే స్నీకర్స్కి మీకు రుణం తీరిపోయినట్టే. నవ్ యూ కెన్ స్టార్ట్ గోయింగ్ ఫర్ బూట్స్. లేదు అంటే మీ దగ్గర ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక వైట్ పెయిర్ ఆఫ్ స్నీకర్స్ ఒక బ్లాక్ పెయిర్ ఆఫ్ స్నీకర్స్ తీసుకొని డైరెక్ట్గా యూ కెన్ స్కిప్ ఫర్ దిస్ బ్రౌన్ బూట్స్. దీస్ బ్రౌన్ బూట్స్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. సో దీస్ బూట్స్ ఆర్ ఫ్రమ్ హ్యారీటెక్ లండన్.
సో ఈ జిప్ స్ట్రక్చర్ అండ్ ఇక్కడ ఉన్న బెల్ట్ స్ట్రక్చర్కి నేనైతే పడిపోయాను. ఆఫ్లైన్లో చూసాను యాక్చువల్లీ, బట్ ఆన్లైన్లో తీసుకున్నాను. అప్పుడు కొంచెం బడ్జెట్ చాలక. దీస్ ఆర్ వర్తి. నేను ఒక 2,500 అలా పెట్టాను ఈ బూట్స్కి. వర్తి. బట్ ఏంటంటే సేమ్ ప్రాబ్లం చెప్పాను కదా, హార్డ్ సోల్ ఉండడం వల్ల ఎక్కువసేపు వేసుకొని నిల్చోలేను. దానివల్ల ఇబ్బంది అయితే అవుతుంది నాకు. సో ఐ సజెస్ట్ ఇన్సోల్స్ లాంటివి ఏమైనా తీసుకొని యూ కెన్ రాక్ దీస్ ఫర్ పర్టికులర్ అకేషన్స్. మీరు వైట్ స్నీకర్స్ అండ్ బ్లాక్ స్నీకర్స్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఒక బ్రౌన్ బూట్స్ స్కిప్ చేసేయచ్చు. బూట్స్లో మీరు వాడాలనుకుంటే బ్రౌన్ మాత్రమే ఫస్ట్ స్టార్ట్ చేయండి. బ్లాక్ ఆర్ వైట్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ లేదా వుడ్లాండ్ ఏ కైండ్ ఆఫ్ బూట్స్కి స్కిప్ అవ్వద్దు. ఫస్ట్ బ్రౌన్ బూట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, మీరు డైరెక్ట్గా బ్లాక్ ఆర్ వైట్ స్నీకర్స్ తీసుకున్న తర్వాత ఒక బ్రౌన్ బూట్స్ తీసుకొని ఆ తర్వాత చంకీ స్నీకర్స్ తీసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గర ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూ రేంజ్ అనేది ఉంటుంది. బూట్స్ వేసుకుంటే ఒక మ్యాన్లీ లుక్ వస్తుంది. మీ అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అవుతుంది. అందుకే నేను కూడా బూట్స్ ప్రిఫర్ చేస్తాను. వెన్ యూఆర్ వేరింగ్ ఏ బ్లాక్ కలర్ అవుట్ఫిట్, అందరూ వైట్ కలర్ స్నీకర్స్ ఆర్ బ్లాక్ కలర్ స్నీకర్స్ వేస్తారు. బట్ మీరు బ్రౌన్ కలర్ బూట్స్ వేసి చూడండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అవుట్ఫిట్. నెక్స్ట్, ఎలాంటి అకేషన్కి అయినా సూట్ అయ్యే డ్రెస్ ఒక ఫార్మల్ డ్రెస్. సో ఫార్మల్ డ్రెస్ మీదకి ఒక ఫార్మల్ షూస్ ఉండాలి కదా. సో దట్స్ వై నా సైజులో యాక్చువల్లీ షూస్ దొరకడం చాలా కష్టం. నా సైజు 11 or 12. సో షూస్ అయితే నా సైజుకి దొరకడం చాలా కష్టం. సో అతి కష్టం మీద ఈ ఆఫర్స్ దొరికాయి నాకు. ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఇవి ఆన్లైన్లో తీసుకోలేదు. ఆన్లైన్లో సైజులు నేను నమ్మను, ఎందుకంటే తీసుకుంటే బ్రాండ్స్లోనే తీసుకోవాలి. అప్పుడులో నాకు అంత బడ్జెట్ ఉండేది కాదు ఫర్ చూసింగ్ దీస్ స్నీకర్స్, ఫర్ చూసింగ్ దీస్ ఫార్మల్స్. సో అందుకే ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇవి, సైజ్ చూసి పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ని మనం నమ్మలేము. ఇప్పుడు పూమా, నైకీ అంటే వాటి స్టాండర్డ్ సైజెస్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి వాటిని నమ్మొచ్చు. ఈ బ్రాండ్ ఎప్పుడు నేను వినలేదు కూడా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రాండ్స్ని మనం ఎప్పుడు నమ్మలేము. ఈ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ని ఆఫ్లైన్లోనే తీసుకోవాలి, సైజ్ చెక్ చేసి తీసుకోవాలి. సో దట్స్ వై ఐ హ్యావ్ చూసన్ దీస్. ఇవి కూడా బ్రౌన్ కలర్లో చాలా బాగుంటాయి. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఒక డబల్ మాంక్ స్ట్రాప్ ఉన్న షూస్ అయితే చూస్తున్నాను. డబల్ మాంక్ అంటే పక్కన మీకు వేస్తాను చూడండి. మీరు స్నీకర్స్ తీసుకోవాలి, ఐ మీన్ ఫార్మల్ షూస్ తీసుకోవాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డబల్ మాంక్ షూస్ అనేవి ప్రిఫర్ చేయండి. బ్లూ ఆర్ బ్లాక్ మీ ఇష్టం. బ్రౌన్ ఆర్ బ్లాక్ మీ ఇష్టం. బ్రౌన్ అయితే ఏ కలర్ అవుట్ఫిట్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో దట్స్ వై ఐ హావ్ చూసన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు చెప్పేవన్నీ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా, ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం డెఫినెట్గా మీరు మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వన్ పెయిర్ ఆఫ్ రన్నింగ్ షూస్. రన్నింగ్ షూస్ మాత్రం మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లోని మీరు డైలీ రన్నింగ్కి వెళ్ళకపోయినా, జిమ్కి వెళ్ళకపోయినా ఖచ్చితంగా సఫర్ అయ్యేది మీరే. సో మ్యాండేటరీగా ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే పెట్టుకోండి. నేను కూడా ఖాళీ దొరికినప్పుడల్లా గ్రౌండ్కి వెళ్తాను. షూస్ తీసేయడం ఎందుకు పెట్టలేదంటే అది కొంచెం డర్టీగా ఉన్నాయి, దానికోసం నేను ఉతికి పెట్టేంత ఓపిక నాకు లేదు వీడియో కోసం. బట్ డెఫినెట్గా ఒక పెయిర్ ఆఫ్ రన్నింగ్ షూస్ మాత్రం మెయింటైన్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో లాస్ట్ మనం మాట్లాడుకునేది సమ్ కైండ్ ఆఫ్ పార్టీ వేర్ షూస్. మీ దగ్గర అన్నిటికి అకేషన్ సెట్ అయింది, అంటే అన్నిటికి బడ్జెట్ సెట్ అయింది, కలెక్షన్ బాగుంది అంతా అనుకుంటే లాస్ట్లో వీటికి వెళ్ళండి. దీని ప్లేస్లో మీరు ఫార్మల్ షూస్ కూడా వేసి మేనేజ్ చేయొచ్చు. ఏదైనా సూట్ వేసుకున్నా లేదా ఒక బంగల వేసుకున్నా ఏదైనా సరే ఒక ఫార్మల్ షూస్ వేసి మీరు మేనేజ్ చేయొచ్చు. బట్ ఒక పార్టీ లుక్కి ఒక పార్టీ వేర్ షూస్ ఇచ్చే లుక్ ఇంకేది ఇవ్వలేదు కదా. సో ఒక పార్టీ షూస్ అయితే ప్రిఫర్ చేసుకోండి. నేను ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోమని రికమెండ్ చేయను. మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన అన్ని రేంజ్లోని షూస్ ఉన్నాయి అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ దీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ కొట్టండి, యూట్యూబ్ మాకు అర్థం అవుతుంది. ఎవరైనా చూసి అనుకోవటంగానే మన ఛానల్ వీడియోలు పైకి వెళ్ళిపోవాలి. దెబ్బకి అలా ఉండాలి మీరు లైక్ కొడితే. డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ సంథింగ్, జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రిప్లై. దీని నెక్స్ట్ వీడియో నా షూస్ టూర్ గురించి చేస్తాను. మీకు కావాలంటే Day 4 నా షూస్ టూర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో థ్యాంక్స్, నమస్తే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.